జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది బ్రదర్. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి అడుగుతున్నారంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్గా ఎప్పుడో ఫెయిల్ అయిపోయాడు. ఆల్రెడీ ఏపీని నాశనం చేశాడు. ఇప్పుడు రాజీనామా చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారంటారా? గెలవరు. ఎందుకంటే జగన్ నమ్మడం మానేశారు జనాలు. ఎందుకంటే నేను మంచి చేశాను, నేను మంచి చేశాను, నేను మంచి చేశాను అంటాడు. ఎక్కడ చేశావు నువ్వు మంచి? నువ్వు మంచి చేసినవాడు అయితే ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు ఎక్కుతారా? బాబాయ్ మర్డర్ ఎవడు చేశాడో తెలుసుకోలేకపోతారా? ఎలక్షన్కి ముందు నీ తల్లి అమెరికా వెళ్ళిపోద్దా? సొంత చెల్లెల్ని మేనల్లుడు మ్యారేజ్కి వెళ్ళలేకపోతావా? నీ ఇంట్లోనే నువ్వు మంచి చేయలేదు, ఇంకా నువ్వు ఏంటి మంచి చేసింది జనాలకు చెప్పు ఒక్క మాట. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే అరవింద్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఏముంటుంది, జగన్ ఎలాగో ఓడిపోతాడు, ఆల్రెడీ ఓడిపోయాడు. ఆడుదాం ఆంధ్ర అన్నాడు. అందరూ కలిసి 11 ఇచ్చారు. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడు సరిపోతారు కదా, క్రికెట్ టీంకి 11 మంది ఇచ్చినట్టుగా ఆడుదాం ఆంధ్రకి 11 ఇచ్చారు. ఏపీలో వైసీపీ దెబ్బతినడం వల్ల కాంగ్రెస్ నుంచి షర్మిల గారు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఏముండదు బ్రదర్. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏపీలో కాంగ్రెస్కు ఉన్న పరిస్థితి కంటే కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీకే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే నేను ఎంతసేపు రాజశేఖర రెడ్డి బిడ్డ అంటావు. రాజశేఖర రెడ్డి నీకు ఇవాళ గుర్తుకొచ్చాడా? ఆ రోజున నువ్వు మనకు రావాల్సిన హక్కుల గురించి కానీ దేని గురించి అన్న పోరాడావా? దేని గురించి పోరాడావని వాళ్ళు నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్తావు. నాకు అర్థం కాదు. ఎందుకని సార్లు చెప్పుకుంటావు? మీ డాడీ రాజశేఖర రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు, మీ అమ్మ విజయమ్మ అనే విషయం అందరికీ తెలుసు. అలా చెప్పకమ్మా. ఎందుకు అంటే వినే వాళ్ళ డౌట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అది నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏపీలో ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. అంటే ఆయన ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది టీడీపీతో టైప్లో ఉన్నారని సమాచారం ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే ఇటు ఎమ్మెల్యేగా నాకు ఇక్కడ ఏపీలో రాజకీయాలు నాకు అవకాశం లేదు, పోయింది ఈ 5 ఏళ్ళు. అక్కడ రాజ్యసభ ఎంపీ సీటు ఇక్కడ రాజీనామా చేసి ఎంపీకి నిలబడదాం అని కోరిక. ఢిల్లీలో వెళ్ళి మోడీ గారి చేతిలో కాళ్ళలో పట్టుకుంటే సిబిఐ ఈడీ కేసులు తప్పుతాయి, ఈ 5 ఏళ్ళని సేఫ్గా ఉండవచ్చు, నెక్స్ట్ 5 ఏళ్ళలో మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి సీఎం అవుదామని అతని ఆలోచన అని మా అభిప్రాయం అండి. ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తారంటారా ఎంపీగా? ఇది ఈసారి పవన్ కళ్యాణ్ ఉండగా కష్టమేనండి. అంటే ఉన్నది బాగొట్టుకోకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకున్న ఉదాహరణ అండి. ఆయనకి అది ఎమ్మెల్యే కాదు, 2 చోట్ల పోటీ ఓడిపోయినా ఉన్న ఒక ఎమ్మెల్యేని వైసీపీ లాగేసుకున్న నిజాయితీతో నిబ్బరంగా ప్రజాస్వామ్య విలువలతో పోటీ చేసి 70,000 మెజారిటీతో పిఠాపురంలో గెలిచాడు. దట్స్ వెరీ ఆనెస్టీ. అతనే కాకుండా అతనికి ఇచ్చిన 2 ఎంపీ సీట్లు గెలిచాడు. అతని పక్కన ఉన్న అనుచరులు అంటే ఆయన సీట్ క్యాండిడేట్లు 21 మంది గెలిచి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్న చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద మళ్లించిన మహోన్నత వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ సీట్లో ఉన్న అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుందంటారు? ఎంపీ సీట్లో ఉన్న అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆయనకు తులోదార్యం. ఎందుకంటే ఆయన హూ కిల్డ్ బాబాయ్ అని ఆయన మీద ఎలాగూ సిబిఐ దాకా కేసు నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉందండి, ఇంట కలిసి రెచ్చగలం అన్నారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితే బాగాలేదు. తల్లి చెల్లినే గంటేస్తారు. వాళ్ళ తల్లి చెల్లి అంటే షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ డాక్టర్ సునీత మేడం గారు కానీ మొత్తం కూడా బాబాయిని రవీంద్రనాథ్ హస్తం ఉంది, మా బాబాయిని చంపడానికి ఇతని హస్తం ఉంది, మా నాన్న చంపడానికి రవీంద్రనాథ్ హస్తం ఉంది అని సునీత గారు కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే నిప్పు లేనిదే పొగరాదు. కాబట్టి ఆయన కూడా వేరే దారి లేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయితే ఢిల్లీలో చక్రం తిప్పుతాను, మోడీ గారి దగ్గరుండి ఆయనకి సపోర్ట్ చేస్తే నాకు ఈ కేసులు బాగా తప్పిద్ది అనే ఉద్దేశంతోనే ఆయన వ్యక్తిగత స్వార్థంతోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీకి వెళ్తున్నారని జనాల అందరూ అనుకుంటున్న విషయం అండి. ఏపీలో వైసీపీ దెబ్బతినడం వల్ల కాంగ్రెస్ నుంచి షర్మిల గారు ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఓడిపోయిందని ఆమె తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమె ఎట్లయినా సరే ఈ 5 ఏళ్ళు కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లయినా సరే ఎమ్మెల్యే కెపాసిటీ అయితే ఉందండి.